హలో అందరికీ. నేను రీసెంట్గా కల్కి మూవీ చూసిన కాడ నుంచి నాకు విష్ణు అవతారాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో నేను కొంచెంగా తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకు ఒక పర్సన్ రెండు సందేశాలను ఇస్తున్నట్టు అనిపించింది. ఫస్ట్ రామావతారంలో ఏకప్రతివ్రతుడు, ఒకటే భార్య, సో చాలా గొప్పోడు అని పొగుడతారు. అదే కృష్ణ అవతారంలో 16,000 మందిని చేసుకున్నా కూడా అది కూడా గొప్పగానే చెప్తుంటారు. అయితే ఒకటి గొప్ప అయితే రెండు కాకూడదు కదా అని అనిపించింది. అయితే ఆ కాలంలో ఒక పురుషుడు ఎంతమందినైనా చేసుకోవచ్చు కాబట్టి కృష్ణుడు చేసుకున్నాడో తప్పులేదు. రాముడు చేసుకునే అవకాశం ఉన్నా కూడా చేసుకోలేదు, సో రాముడు గొప్పోడు అనిపించింది. అయితే ఈ కృష్ణుడు 16,000 మంది గోపికల్ని కూడా ఒక రాక్షసుడి దగ్గర నుంచి విడిపించి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. సో గ్రేట్ థింగ్. అదే రామావతారంలో మనకి తన భార్య అనుకోకుండా ఒక రాక్షసుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుమానించి వదిలేస్తాడు. సో ఒక దేవుడు రెండు అవతారాల్లో మనకి రెండు సందేశాలను ఇచ్చినట్టు అనిపించింది. అయితే రాక్షసుడి దగ్గర ఉన్న వాళ్ళని చేసుకోవడం ఒక అవతారంలో తప్పు అయితే, రాక్షసుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వదిలేయడం ఒక అవతారంలో కరెక్ట్ అని చెప్తున్నారు. నాకున్న డౌట్ మీ ఎవరికన్నా ఉంటే లైక్ చేయండి. నా డౌట్కి మీ ఎవరికన్నా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. జస్ట్ నాలెడ్జ్ కోసం మాత్రమే పెడుతున్నాను, విమర్శించడానికి కాదు. థ్యాంక్ యూ సో మచ్.